సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలంబ గారి కృతజ్ఞతలతో శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాము. ముందుగా ప్రార్థన మరియు 11వ అధ్యాయంలో 9-10 శ్లోకాలను చెప్పడానికి రమాదేవి వస్తున్నారు. మీకు స్వాగతం, సుస్వాగతం మ్యామ్. సర్వం విశ్వమయం గ్రూప్ తరపున జై శ్రీకృష్ణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రా येन त्वया भारता तैलपूर्णाः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో 9 మరియు 10 శ్లోకాలు చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అనేకవక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. జై శ్రీకృష్ణ. రాత మేడం మీరు చెప్పగలరా, నేను చెప్పేసేనా? నేను చెప్తాను. చెప్పండి. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అనేకవక్తానయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేక్యో
దివ్యానేకోద్యతాయుధం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు రమాదేవి మేడం గారు 16వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం మేడం? 22. 22వ శ్లోకము చెప్పడానికి వస్తున్నారు. రమాదేవి మేడం గారు మీకు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యుల నుంచి అందరి నుంచి మీకు వెల్కమ్ అండి. జై శ్రీకృష్ణ. అందరికీ ఆత్మ ప్రణామాలు మరియు యూట్యూబ్ లో వీక్షిస్తున్న అందరికీ నమస్సమాజాలు తెలియజేస్తూ ఈరోజు మనము 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపద్విభాగ యోగంలో 22వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయः. దైవాసుర సంపద్విభాగయోగः. శ్రీభగవానువాచ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. ఏతైః అంటే వీటి నుండి విముక్తః విముక్తుడై, కౌంతేయ ఓ కుంతీపుత్ర, తమోద్వారైః అంటే అజ్ఞాన ద్వారాల నుండి, త్రిభిః మూడు రకాలైన, నరః మానవుడు, ఆచరతి ఆచరిస్తాడు, ఆత్మనః ఆత్మకు, శ్రేయః లాభకరమైనట్టి కార్యాలను, తతః తరువాత, యాతి వెళతాడు, పరాం పరమోత్కృష్టమైన, గతిం గమ్యానికి. అంటే ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ కౌంతేయ, ఈ మూడు నరక ద్వారాల నుండి తప్పించుకున్న వ్యక్తి. ఏమిటా మూడు నరక ద్వారాలు? నిన్న జరిగినటువంటి శ్లోకంలో మనం చెప్పుకున్నాము, అవునా? కామము, క్రోధము, లోభము. ఈ మూడింటి నుండి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలని చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమగతిని పొందుతాడు. అంటే ఏ విధంగా ఇక్కడ మనకు పరమాత్ముడు చెప్పడం జరిగింది అని అంటే, ఈ మూడు గుణాలైనటువంటి ఈ త్రిగుణాలు ఏంటి? ఆ మూడు గుణాలైనటువంటి కామము, క్రోధము, లోభము. ఓ అర్చన, ఈ మూడు నరక ద్వారాల నుండి, నరకానికి మూడు ద్వారాలు, అవే కామము, క్రోధము మరియు లోభం అన్నమాట. అర్జున, ఈ మూడు నరక ద్వారాల నుండి బయటపడిన వాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందుదురు అని చెప్పడం జరిగింది. శ్లోకం చెప్తాను మ్యామ్. రాధా మ్యామ్, శ్లోకం చెప్తున్నాను. చెప్పండి మేడం. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. త్రివిధం నరక, సారీ మ్యామ్, అది కాదు. ఏతైః
ఏతైర్వి విముక్తః విముక్తః కౌంతేయ కౌంతేయ తమోద్వారైః తమోద్వారైః త్రిభిః నరః త్రిభిర్నరః ఆచరతి ఆచరతి ఆత్మనః ఆత్మనః వీరమణి మెల్లగా చెప్పొచ్చు, ఓకేనా? ఆత్మనః ఆత్మనః శ్రేయః శ్రేయః తతః అతః యాతి యాతి పరాం గతిం. పరాం గతిం ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యతి పరం గతిం. తతో యతి పరాం గతిం తతో యాతి పరాం గతిం. తతో యాతి పరాం గతిం. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. ఏతైర్విముక్తః కౌంతేయ తామోద్వారై త్రిభిర్నరః ఆచారత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ 3 నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అవును, కామము, క్రోధము, లోభము అనే ఈ 3 మానవ జన్మ శత్రువుల పట్ల మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు కామము, క్రోధము, లోభము నుండి ఎంత ఎక్కువగా ముక్తుడైతే అంత ఎక్కువగా అతని అస్తిత్వము పవిత్రమవుతుంది. అప్పుడు అతడు వేద సాహిత్యంలో ఉపదేశించబడిన నియమ నిబంధనలను పాటించగలుగుతాడు. అందుకే మానవ జన్మకు సంబంధించిన నియమాలను పాటించడం ద్వారా మనిషి క్రమంగా ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి ఎదుగుతాడనమాట. ఎందుకంటే ఇక్కడ కామము, క్రోధము, లోభము అనేది ఏది ఉండదు. కాబట్టి ఆ మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది జరుగుతుంది. అటువంటి సాధన ద్వారా అతడు కృష్ణ భక్తి భావనా స్థితికి ఎదిగేటంత భాగ్యవంతుడైతే విజయము తప్పనిసరిగా లభిస్తుంది. మనిషి పవిత్ర స్థితికి చేరుకునేలాగున చర్య మరియు ప్రతిచర్య విధానాలు వేద సాహిత్యంలో చెప్పబడ్డాయన్నమాట. అంటే కామము, క్రోధము, లోభము వీటిని విడిచిపెట్టడం పైననే ఆ పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిని అభ్యాసము చేయడము ద్వారా మనిషి మహోన్నతమైన ఆత్మానుభూతి స్థితికి చేరుకుంటాడు. ఇక ఈ ఆత్మానుభూతి యొక్క భక్తియుత సేవలో పూర్ణత్వమును కూడా పొందడం అనేది జరుగుతుంది. అట్టి భక్తియుత సేవలో బద్ధ జీవుని విముక్తి సునిశ్చితమై ఉంటుంది. అందుకే వైదిక విధానము ప్రకారము 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు నెలకొల్పబడ్డాయన్నమాట. సంఘంలోని వివిధ వర్ణాలకు, ఆశ్రమాలకు వివిధ నియమ నిబంధనలు ఉంటాయి. మనిషి వాటిని పాటించగలిగితే మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి
అప్రయత్నంగా చేరుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు అతనికి నిస్సందేహంగా ముక్తి అనేది కూడా లభిస్తుంది అని ఇక్కడ మనకు పరమాత్ముడు చెప్పడం అనేది జరిగిందనమాట. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము గీతా మహత్యం చెప్పుకుందామా? ఓకే మేడం, స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయి. మీరైనా పర్వాలేదు, నేనైనా స్టార్ట్ చేస్తాను, లేకుంటే మీరు నేను స్టార్ట్ చేస్తా. చేస్తాను. ఓం నేను తిన్నా. శ్రీమద్భగవద్గీతా మహత్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మా కృతాని చ. మలనిర్మోచనం పుంస్వాం జలస్నానం దినే దినే. సగృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతా సుగీతకర్తవ్యా కిమన్నై శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ధరోవాచ భగవాన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణీ. ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. లక్ష్మీకళ మేడం చదువుతారా? మీరు చదవండి, ఇప్పుడే వచ్చానండి, చదవండి. ఓకే. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసారతః సదా. సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదలమంభసా. గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వే దేవాస్య ఋషయో యోగినః పన్నగాస్యయో. గోపాలగోపికా వాపి నారదోర్ధవ పార్షదైః. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శ్రుతం. తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. గీతా శ్రేయోహం తిష్ఠామి. గీతా శ్రేయోహం తిష్ఠామి. గీతా మే చోత్తమం గృహం. గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః. అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వచ్య పదాత్మికా. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోऽర్జునం. వేదత్రయీ పరానందా తత్వార్థ జ్ఞానమంజసా. యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః. జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం. పాఠే సంపూర్ణే
తదర్థం పాఠమాచరేత్ తదర్థం పాఠమాచరేత్ పాఠే తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః ఏక త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ ఏతద్ధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే గీతయాః శ్లోకదశకం సప్తపంచాచతుష్టయం దౌత్రీకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః. చదవనా మేడం? చంద్రలోకమవాప్నోతి వర్షనామయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్తో మృతో మాం శతాం వ్రజేత్ లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతో శిర్వా వైకుంఠం సమావాప్నోతి విష్ణునా సహా మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞయో దేహంతే పరం పదం గీతామాశ్రిత్య బహువో భూభజో జనకాదయః నిర్ధూత కల్మషా లోకే గీతాయాతః పరం పదం గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః ఏతన్మహాత్మ్యా సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సా తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మహాత్మ్యమేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి శ్రీవరాహ పురాణే గీతా మహాత్మ్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే నిన్న భగవద్గీత అది మనలను మరియు సుఖభాకులను చేస్తుంది. అంటే సమస్త కర్మలను మనము ఆపివేయాలని కానీ అంటే ఆ కర్మలను పవిత్రీకరించాలి. పవిత్రీకరించబడేటువంటి కర్మలే భక్తిగా చెప్పడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు భౌతికంగా కలుషితమైనప్పుడే మానవుడు బద్ధులమని చెప్పబడతాం. అందుకే ఇక్కడ భగవానుడు మనిషిని దేహ భావన నుండి విముక్తి చేయడానికే భగవద్గీత చెప్పబడింది అని చెప్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఓకేమ్మా, కృష్ణ మంత్రం చెప్తారా? నేను చెప్పనా మేడం? నేను లేట్ వచ్చాను.
చెప్పండి. మీరు కొంచెం కిందికి ఉండండి మ్యామ్. మీ తల కనిపించట్లేదు. మేము ఫేస్ కనిపించట్లేదు. ఇంకొంచెం. ఓకే. ఇప్పుడు ఓకే. చెప్పండి మ్యామ్. ఓం 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఓం శ్రీరామ వారికి జై. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.